అబ్బబ్బా! కన్నపిల్లలని సుతం గింతగానం ముద్దాడిన్రో లేదో గాని కుక్కలనైతే భుజాల మీద ఎత్తుకొని మరి ఎట్లా మురిసిపోతున్నారో చూడుండ్రి. కుక్కలకు న్యాయం కావాలని ప్లకార్డులు పట్టుకొని మరి గల్లీల పొంటి తిరుక్కుంటా గల్లీ కుక్కల మీద మస్తు పాయరాన్ని చూపెట్టుకున్నారు. ఢిల్లీ, నాగ్పూర్, బెంగుళూరులున్న కుక్కలను ప్రేమించేటోళ్ళు కొందరు. అయితే గీ నడమ ఢిల్లీలున్న కుక్కలను మొత్తం షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది గదా. ఇక ఇప్పటికెంచే నిద్రపోకుండా ధర్నాలు, నిరసనలు ఎత్తున్నారు ఆడాడ శానా మంది జంతు ప్రేమికులు. మనుషుల లెక్కనే కుక్కలకు సుతం స్వేచ్ఛగా బతికే హక్కుంటది. ఆ హక్కును కాలరాయనికే మీరెవలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీద మస్తు గరమైతున్నారు కుక్కల మీద పాయరాన్ని చూపెట్టుకునే శానా మంది పబ్లిక్. కుక్కలను షెల్టర్లకు తరలించకుండా వాటిని గల్లీల్నే స్వేచ్ఛగా తిరగనీయాలని కుక్కల మీద ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటించిండ్రు ఇంకొందరు. ఇక గీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు గల్లీ కుక్కల మీద గంతగానం పాయరం ఉంటే తలో 10 ఇండ్లలకు తీసుకుపోయి సాదుకోవచ్చు గదా. రోడ్డు మీదకొచ్చి నిరసనలు, ధర్నాలు ఏసుడెందుకని గల్లీ కుక్కల మీద పాయరాన్ని చూపెట్టి రోడ్డెక్కిన జంతు ప్రేమికులను ప్రశ్నిస్తున్నారు. గిది చూసిన పబ్లిక్ శానా మంది. గంతే గదనుల్లా అటు ఢిల్లీలా గల్లీ కుక్కలు జయంగా మనసులకు తిప్పలైతున్నదనే సుప్రీంకోర్టు గీ తీర్పిచ్చే. దీంతోని గీళ్ళకు పోయేదేందో తెలియదు గాని గల్లీ కుక్కలు జయంగా మనసుల పానాలు గాలి కలిసినప్పుడు కనీసం అయ్యో పాపమని సాటి మనుషుల మీద సానుభూతి ప్రకటించని మనుషులు కుక్కల మీదెందుకు ఇంత పాయరాన్ని చూపెడుతున్నారో వాళ్ళకే తెలవాలే గాని ఇప్పటికైనా ప్రభుత్వాలు కుక్కల సంరక్షణ కోసం చర్యలు తీసుకొని మనుషులకు అవస్థ కాకుండా చూడాలని మానవతావాదులు అంటున్నారు.